జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈసారైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తారా లేదా, ఆర్థికంగా అలాగే వాళ్ళకి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈ జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పుడులాగే మనం ఫస్ట్ నుంచి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, అంటే గోచారం రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది రాశి ఫలితాలు. అండ్ రాశి అంటే ఏంటంటే ఏ హౌస్లో, ఏ ఇంట్లో, ఏ భావంలో చంద్రుడు ఉన్నాడో అది రాశి అంటాం. సో జనరల్గానే మన ప్రెడిక్షన్స్ అనేవి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో గోచార రీత్యా అంటే ఏంటి, మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 హౌసెస్ ఉన్నాయి, అంటే భావాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అంటే రాశులు ఉన్నాయి అని చెప్పుకుంటాం. సో ఎక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఈ 9 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఎలాగా ఏంటంటే ప్రవర్తిస్తున్నాయని చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో జూలై నెలలో ఫస్ట్ గోచార రీత్యా మనం మాట్లాడుకుందాము. శని ఏమో మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ మంత్ ఎండ్కి, అంటే జూలై ఎండ్కి 27th of జూలై. అండ్ ఆల్సో మనకి తెలుసు మార్స్ అంటే ఏంటంటే కుజుడు మనకి వృషభంలోనే ఉన్నారనమాట. ఆగస్ట్లో ఆయన మారుతున్నారు. అలాగే సన్ మనకి తెలుసు మిథునంలో ఉన్నారు. ఆయన ఏంటంటే కర్కాటకానికి వెళ్తున్నారు, ఎప్పుడు 16 జూలైకి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూపిటర్, అంటే అన్నిటికన్నా మంచి గ్రహం, అంటే బెనిఫిట్ గ్రహం మనకి తెలుసు. జూపిటర్ చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే, బ్లెస్సింగ్స్ ఉన్నట్టే అన్నీ వస్తాయి. ఆర్థికంగా పెరగడం, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఉంది, ఆర్థికంగా పెరగడం కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కానీ, ఇంకోటి కానీ, అంటే మొత్తం లైఫ్కి కావాల్సినవన్నీ జూపిటర్ బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటాయని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆయన కర్కాటకంలో ప్రస్తుతం ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారనమాట, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మనకి కంబస్ట్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే సన్ దగ్గరకు వస్తున్నారు కనుక. సో మిడ్ మంత్ నుంచి మనకు తెలుసు సన్ ఏంటి 16th దిగుతున్నారు. సో మిడ్ ఆఫ్ జూలై నుంచి కంబషన్లో ఉన్నారనమాట. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ జూలై ఆయన కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకు కంబషన్ గురించి మనం మాట్లాడుకుంటాం అంటే, ఏదైనా సరే, ఏదైనా ఒక బ్రైట్ గ్రహం, ఇప్పుడు లైట్ ఉంది, చాలా బ్రైట్గా ఉంది, దాని పక్కన ఏదైనా కొంచెం చీకటిగా ఉన్నది, పోనీ చిన్న బల్బు పెడతాం అనుకో, అప్పుడు పెద్ద బల్బు వెళ్తురే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే సన్ దగ్గరికి, ఏ ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా సన్ ఒక వెలుగు అనేది కప్పి పురుస్తుంది మిగతా గ్రహాల్ని అని చెప్పడానికి మనం కంబషన్ మాట్లాడుకుంటాం. సో కంబస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు స్తంభించిపోతాయి అనేది మన పెద్దలు చెప్పింది, అలాగే వేదిక అస్ట్రాలజీలో చెప్పింది అనమాట. అంటే మనకి ఉంటాయి కదా కొన్ని లాస్ లాగా, అలాగా చెప్పినట్టు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం శుక్రుడు గురించి మాట్లాడుకోవాలి. శుక్రుడు ఏంటంటే మనకి సింహానికి వెళ్తున్నారు, ఎప్పుడు 4th జూలై వెళ్తున్నారు అనమాట. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది మనం బుధుడు గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆయన మెర్కురీ ఏమో రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు 5th జూలైకి. 7th జూలైకి ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 24th జూలైకి ఆయన డైరెక్ట్ అవుతున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ అవుతారు. ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే మన బిజినెస్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే మేధస్సు అంటాము, కొంచెం ముందుకెళ్ళడం కానీ, మనం థింక్ చేసి ముందుకెళ్ళడం కానీ, ఇవన్నీ మనం మెర్కురీకి చెప్పుకుంటాము. సో ఆయన కంబస్ట్ అయినప్పుడు, అట్ ది సేమ్ టైం రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువుల గురించి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. సో ప్రస్తుతం సింహంలో కేతు, వీనస్ ఉంటున్నారు, అంటే మనకి 4th జూలై నుంచి. తర్వాత శని, ఏలినాటి శని ఎవరెవరికి ఉంది అంటే మనకి కుంభం వాళ్ళకి ఉంది, మీనం వాళ్ళకి ఉంది, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి మనకి ఏలినాటి శని ఉంది. అష్టమ శని అనేది ఏంటంటే మనకి సింహరాశి వాళ్ళకి ఉందన్నమాట. సో అర్ధాష్టమ శని ఏమో మన ధనురాశి వాళ్ళకి ఉంది. సో ఇవి శని గ్రహాలు అండ్ గోచార రీత్యా జూలైలో ఉన్న పరిస్థితి అన్నమాట. సో దీన్ని బట్టి మన రాశి ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మేడం, జూలై నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా అదృష్టవంతులు అని చెప్పాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏంటంటే మనకి 7th లో పడున్నారు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd లో ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు, అంటే 9th లో. సో అటు ఏంటంటే జూపిటర్ చల్లని చూపు ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏమనుకుంటే అది సాధించే ఒక యోగం కింద మనం చెప్పుకోవాలి ఈ నెలలో. తప్పక వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. దేంట్లో కెరియర్ పాత్రలో బాగుంటుంది, వాళ్ళు అనుకునేది సాధిస్తారు, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళు అనుకునే ఇంక్రిమెంట్స్ వస్తాయి. అటు ఫైనాన్షియల్ పరంగా కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది, సేవింగ్ మెంటాలిటీ ఉంటుంది.
అంటే ఏంటి, మనకి డబ్బు ఉంటేనే సేవ్ చేస్తాం. మన రోజువారీ ఇది అయిపోయిన తర్వాత, అంటే బడ్జెటింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉంటేనే మన సేవింగ్ అనేది ఉంటుంది. ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. ఏదైనా సరే శుభ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో, దుబ్బురా ఖర్చులు అనేవి తక్కువ ఉన్నాయి. హ్యాపీగా గడిచే ఒక మంత్ కింద వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎవరైనా స్టార్టప్స్ ఉంటాయి, ఎందుకంటే చాలామంది ఏంటంటే సీక్రెటివ్ ఒక హౌస్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో స్టార్టప్స్ ఉంటే కానీ, లేకపోతే ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కానీ, ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఆంటర్ప్రినర్స్ కానీ వాళ్ళు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుని డబ్బు వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చే ఒక మంత్ కింద మనం చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు శుభ ఖర్చులే అన్ని శుభం జరిగే ఒక నెల కింద మనం తీసుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళకి. జూపిటర్ చూపు కూడా ఉంది కనుక తప్పక ఏంటంటే చదువుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, పై చదువులకి బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ వాళ్ళు అనుకునేది సాధిస్తారు. తప్పక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడే కదా జూలైలోనే అప్లై చేస్తారు. అప్లై చేయడం అంటే ముందే అప్లై చేస్తారు, కానీ వీళ్ళు చూసుకోవడం కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కానీ ఇదే టైంలో జరుగుతుంది కనుక తప్పక బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ముందుకెళ్ళే ఛాన్సెస్ అంటే ఏంటి, ముందడిగే, నాట్ ఓన్లీ ముందడుగు, తొందరగా ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, వాళ్ళకి సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి యూనివర్సిటీస్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. అది పేరెంట్స్ అవ్వచ్చు, ఇంకో సపోర్ట్ అవ్వచ్చు. తప్పక ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ అబండెన్స్ ఉండే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే బిజినెస్ పీపుల్కి, ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి వేరే బిజినెస్లు వచ్చే ఛాన్సెస్, విస్తరించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీ ఈ మంత్ అంతా వీళ్ళకి హ్యాపీ మంత్, సక్సెస్ఫుల్ మంత్ అని చెప్పాలి వృశ్చిక రాశి వాళ్ళకి. ఓకే, వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా బాగానే ఉంది కాబట్టి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలంటే? తప్పక వీళ్ళు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అది చెప్తున్నానంటే సన్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ 8th హౌస్లో ఉన్నారు. గుర్తింపు రావాలంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచే లైక్ గుర్తింపు అనేది వస్తుంది. అన్నీ కూడా తొందరగా అయ్యే, ఏ పనులైనా తొందరగా అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ఏది శ్రమ పడినా, దేని మీద వాళ్ళు ఫోకస్ పెట్టినా, శ్రమ దేని మీద ఉన్నా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో నవగ్రహాల చుట్టూ జనరల్గా మనం చెప్పేది 108 times ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది, ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్. అది సాటర్డే అయినా చేయొచ్చు, సండే అయినా చేయొచ్చు, లేకపోతే ట్యూస్డే అయినా చేయొచ్చు. బట్ జనరల్గా ఏంటంటే మురుగన్ మనం చెప్తాం, సుబ్రహ్మణ్య స్వామికి మనం పాలాభిషేకం చేయడం అనేది చెప్తూ ఉంటాం, తొందరగా పనులు అవ్వాలి అంటే. అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు, దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కావాలనుకున్న వాళ్ళందరూ ఇది చేయొచ్చు. పాలాభిషేకం ఆన్ ట్యూస్డేస్ చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక షణ్ముఖి వేసుకోవడం మంచిది, అలాగే నవముఖి కూడా వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు బిజినెస్ పీపుల్కి డిఫరెంట్గా ఇస్తాం, అలాగే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కావాలని డిఫరెంట్గా ఇస్తాము, అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి డిఫరెంట్, అలాగే ఏంటంటే ఇప్పుడు పార్ట్నర్ కావాలి అనుకున్న వాళ్ళకి డిఫరెంట్గా ఇవ్వడం, స్టూడెంట్స్కి డిఫరెంట్గా మూడు ఇవ్వడం అనేది మనకి అంటే ఇస్తాం, అంటే జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం మీద ఆధారపడుతుంది కనుక తప్పక ఫస్ట్ స్టెప్ ఏంటంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనమాట. సో జనరల్గా అయితే ఈ రుద్రాక్షలు వేసుకోవడం అనేది మంచిది. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లైట్ పింక్ నుంచి రెడ్ వరకు వాడడం అనేది చాలా మంచిది. దాంతోపాటు గోల్డ్ వాడడం ఇంకా మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి కలయిక వస్తుంది, అంటే ఏంటి, సన్ జూపిటర్ కలయిక అనేది వస్తుందన్నమాట, అది కూడా 9th. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది, గుర్తింపు అనేది చాలా వస్తుంది. అండ్ స్టార్టప్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చి స్టార్టప్స్ అని అనుకోదు, ఏది వాళ్ళు స్టార్ట్ చేసినా ఈ మంత్లో తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు వృశ్చిక రాశి వాళ్ళు.